హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, అలాగే మీకు శాలరీ ఎంత వస్తుంది, ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదలైంది, అలాగే మీకు హైట్, ఏజ్ మరియు మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్, ఇలాగ అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. ఇక మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 7 పాయింట్లో చూసుకోవచ్చు. ఇక్కడ కానిస్టేబుల్, జేడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2026 అని. ఇది మనం చూసుకున్నట్టయితే అక్టోబర్లో అయితే మనకైతే నోటిఫికేషన్ వస్తుంది, అంటే 2025 అక్టోబర్లో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నవంబర్లో మనకైతే ఇదైతే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. అలా మనకి ఎగ్జామ్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరిలో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఈసారి మనకు వచ్చే నోటిఫికేషన్ వచ్చి చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇక్కడ జరుగుతుంది కదా, దానికి సంబంధించి మనకైతే ఎక్కువ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే పారామిలిటరీ వాళ్ళు ఎక్కువ అవసరం పడుతుంది. అందుకని ఈసారి వచ్చే నోటిఫికేషన్ అయితే అతిపెద్ద నోటిఫికేషన్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. మనకు ఫస్ట్ ఇక్కడ మన జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్తోని మన ఇండియా నుంచి అయితే రివెంజ్ ప్లాన్గా మనం అయితే ఆపరేషన్ సింధూర్ అయితే జరగడం అయితే జరిగింది. ఆపరేషన్ సింధూర్ అంటే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్తోని మన ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ అయితే అందరూ ఒకసారి అయితే చర్చించుకొని ప్లాన్ చేసుకొని మనకైతే రివెంజ్గా ప్లాన్గా మన పాకిస్తాన్లో మరియు పీఓకేలో ఉన్న 9 టెర్రరిస్ట్ ప్లేసెస్లో అయితే అటాక్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా సక్సెస్ అయింది. మన వాళ్ళు ఇంచుమించు 100 మెంబర్స్ని అయితే టెర్రరిస్టులను అయితే చంపడం అయితే జరిగింది. మన పహల్గామ్ అటాక్ అంటే ఏం లేదు, మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక 25 మెంబర్స్ సివిలియన్స్ని అయితే చంపడం అయితే జరిగింది, టెర్రరిస్టులు. అది కూడా వాళ్ళ క్యాస్ట్ని బేస్ చేసుకొని అయితే చంపడం అయితే జరిగింది. దాంట్లో మన పారామిలిటరీ ఆఫీసర్ అయితే దాంట్లో చనిపోవడం అయితే జరిగింది. దానికి వ్యతిరేకంగా మన వాళ్ళు అయితే ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. దానివల్ల ఇప్పుడు ఈ పోస్టులు అయితే పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి ఎక్కువ మంది మిలిటరీ ఫోర్స్ అవసరం ఉంది కాబట్టి ఈసారి నోటిఫికేషన్ అయితే పెద్ద నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో అందరూ అయితే మంచిగా ప్రిపేర్ కాండి, ఈసారి అయితే జాబ్ అయితే కొట్టండి. ఈసారి అయితే మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం అయితే 70,000 పోస్టులు అయితే రానున్నాయి. ఇదే మన పెద్ద నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఈసారి జాబ్ మిస్ అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే అవకాశం అయితే లేదు. ఈసారి మనకి ఇక్కడ పీఓకేలో జరుగుతున్న అటాక్స్ని బేస్ చేసుకొని మనకి ఈసారి అయితే పెద్ద నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది. పీఓకే అంటే ఏం లేదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అంటే అది ఫస్ట్ ఇండియాదే కానీ పాకిస్తాన్ దాన్ని అయితే ఆక్యుపై చేసింది, అందుకే దాన్ని పీఓకే అని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ముందుగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా మీకైతే సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పీఈటీ, పిహెచ్టీ అయితే ఉంటుంది. పీఈటీ, పిహెచ్టీకి మీకు 1:8 రేషియోలో అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఎవరైతే మీరు రన్నింగ్ క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే మెడికల్కి పిలవడం జరుగుతుంది. దీనికి 1:2 మాత్రమే పిలవడం జరుగుతుంది. అంటే ఒక్క పోస్ట్కి ఇద్దరిని మాత్రం మీకైతే పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫైనల్ లిస్ట్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th పాస్ అయి ఉంటే చాలు, దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏజ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 18 నుంచి 23 ఇయర్స్ వరకు అయితే అందరికి నార్మల్గా ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళు టోటల్గా 18 నుంచి 28 లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వారికి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్టయితే ఇవి 23+3 అంటే మీకైతే 26 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు ఎవరైతే ఇంతకుముందు మిలిటరీలో పనిచేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇలా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే పీఈటీలో చూసుకున్నట్టయితే మెయిన్గా వచ్చేసి మనకు మేల్ వాళ్ళకి వచ్చేసి 5 km రన్నింగ్ 24 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 1.6 km ఇన్ 8.5 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే 8 minutes 30 secondsలో మీరు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మన మేల్ వాళ్ళకి వచ్చేసి 1.6 km ఇన్ 7.5 minutes. ఎవరైతే లడక్ రీజియన్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది, మిగతా వారు కాదు. అలాగే ఇక్కడ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 800 meters ఇన్ 5 minutes వాళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి హైట్ చూసుకున్నట్టయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 170 centimeters అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎస్టీ వారికి మాత్రమే 162 centimeters అయితే ఉండాలి.
ఈ జాబ్ క్యాలెండర్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.